శోక నివారణ భూతనాయక అసురని కందన కనుమ. శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి దేవస్థానం విద్యుశంకర్ మంగళగిరి. మన మంగళగిరి పట్టణంలో వేచేసినటువంటి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా మొదటి రోజు అంకురారోపణ కార్యక్రమం, విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమం జరుగుతుంది. తరువాత రోజు స్వామివారికి పంచామృత అభిషేకము, పట్టు వస్త్రాలంకరణం, తర్వాత హారతి, తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈరోజు శ్రీ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా ఉదయం నుండి కూడా స్వామివారికి ప్రత్యేకంగా చందన అలంకారంతో దర్శనం తీసుకున్నారు. ఈ యొక్క చందన అలంకారం ఉద్దేశం ఎందుకంటే మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన గ్రామం కానీ సురక్షంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆర్థిక రుణ ఇంటి బాధలు, సమస్త బాధలు నివారణ ఉంది, శాంతియుతంగా చల్లగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ చందన అలంకారం జరిపించడం జరిగింది. అలాగే హనుమాన్ జయంతి, హనుమంతుడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క అలంకారానికి విశేష అనుభవం కూడా ఉంది. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 నుండి దేవస్థానం వద్ద స్వామివారి యొక్క నివేదన చేసినటువంటి పండ్లు, అలాగే దశనకరలు, చాలీసా పుస్తకాలు పంచబడతాయి. 7 గంటల నుండి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం దేవస్థానం వద్ద నుండి ప్రారంభమై మెయిన్ బజారు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, ద్వారకానగర్, రాజీవ్ సెంటర్ మీదుగా మళ్ళీ తిరిగి దేవస్థానానికి చేరుకుంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలను భక్తులందరూ కూడా తమ శక్తి కొలది స్వామివారికి హారతులు ఇవ్వగలరని, అలాగే ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమాలు 3 రోజులు కూడా ప్రయాణికంగా జరిగినాయి. ఈ 3 రోజుల కార్యక్రమం కూడా అందరూ కలిసి మా ఈవో గారు కానివ్వండి, దేవస్థాన సిబ్బంది కానివ్వండి, మన ప్రపత్తి ఆంజనేయ స్వామి అన్న సమారాధన ట్రస్ట్ వారు కానివ్వండి, అందరూ కూడా తమ శక్తి కొలది సహాయ సహకారాలు అందించి ఈ హనుమత్ జయంతి మహోత్సవాలు దిగ్విజయంగా జరగడానికి చాలా సహకరించారు. అందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు. జై ఆంజనేయ, జై జై ఆంజనేయ.